ఈ వెనకాల కనిపిస్తున్నటువంటి ఫోటో చూస్తే ఎవరబ్బా ఈ లేడీ బాడీ బిల్డర్ అని చెప్పేసి అందరికీ డౌట్ వస్తుంది. ఎవరో కాదు, సమంత గారు ఆ ఫోటో. మరి ఎందుకోసం ఈ విధంగా తయారైంది? మనము ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా చాలా సన్నగా పీలగా కనిపించడం మనం చూసాం. బట్ ఒకేసారి ఇట్లా బాడీ బిల్డింగ్ చేసి కనిపిస్తుంది, ఏంటబ్బా అని అందరు షాక్ అవుతున్నారు. మరి ఎందుకోసం ఆ విధంగా తను తయారైంది అట్లా? సో ఖచ్చితంగా సమంత గారు అయితే తన జిమ్ ట్రైనర్తో కలిసి ఒక పిక్ని షేర్ చేశారు. అంటే ఆవిడ ఫేస్ రివీల్ చేయకుండా ఆవిడ ఏదైతే బాడీ కట్స్ అన్ని పెంచారో ఆ ఫోటోని అయితే ఆవిడ షేర్ చేశారనమాట. దాంతోపాటు బీస్ట్ మోడ్ అంటూ కూడా షేర్ చేశారు ఆవిడ. అంటే బీస్ట్ మోడ్ అంటే రీసెంట్గా మనం చూడొచ్చు, రామ్ చరణ్ గారు పెద్ద కోసం బాడీ బిల్డ్ చేసినప్పుడు ఆయన బీస్ట్ మోడ్ అని చెప్పి, సో అట్లా ఎక్కువ మంది ఎక్సర్సైజ్ చేసి బాడీ బాగా గ్రో అయినప్పుడు బీస్ట్ మోడ్ అని చెప్పి పెడుతూ ఉంటారు. సో మరి సమంత గారు కూడా ఇక నెక్స్ట్ ఆవిడ చేయబోయే సినిమాల గురించి అని చెప్పి బీస్ట్ మోడ్ అని స్టార్ట్ చేశారనమాట. సో ఇక్కడ అర్థమవుతుంది, సో ఆవిడ ఫుల్గా అంటే ఆవిడ హెల్త్ అన్ని ఛేదించి ఫుల్గా మళ్ళీ తన ఎక్సర్సైజ్ అన్నీ చేసుకుని తను స్ట్రాంగ్గా నిలబడ్డాను అని చెప్పడానికి ఆవిడకి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ ఉంటుంది. సో ఈసారి ఇంకా మొత్తం ఎక్సర్సైజ్ అన్నీ చేస్తూ బీస్ట్ మోడ్ అని పెడతంతో ఫ్యాన్స్ అందరూ షాక్ అయిపోయారు. సో ఇది సమంత నుంచి మాకు కావాల్సింది, ఆవిడ ఎంత పవర్ఫుల్గా యాక్టివ్గా ఉండాలని చెప్పి. సో మరి ఆవిడ తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ఆవిడ చెప్పకనే చెప్పారు అందరికీ కూడా. సో రీసెంట్గా రాజనీటి మూర్ గారితో ఆయనతో పార్టీలో ఉన్న ఫోటో ఒకటి షేర్ చేశారు. సో ఇంకా అందరూ ఫిక్స్ అయిపోయారు అనమాట ఆయనతో పెళ్ళి అవుతుంది అని చెప్పి. సో ఇక్కడ బీస్ట్ మోడ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అంటే, ఆవిడ త్వరలోనే పెద్ద పెద్ద సినిమాలన్నీ చేయబోతున్నారు. ఈ గ్యాప్ అంతా అయిపోయింది. సో ఇక పెళ్లి కార్యక్రమం ఎప్పుడు ఉంటుందో తెలియదు, కానీ సినిమాలు మాత్రం వరుస పెట్టి లైనప్లో వస్తాయి. సో లేడీ ఓరియంటెడ్ సినిమాలు అట్లానే స్టార్ హీరోలతో కూడా మళ్ళీ సినిమాల్లో హీరోయిన్గా కనిపించబోతుందని చెప్పి సమాచారం. ఆల్రెడీ సుకుమార్ గారు ఆయన నెక్స్ట్ రామ్ చరణ్ గారితో చేయబోయే మూవీకి కూడా తీసుకోబోతున్నట్లుగా సమాచారం. అయితే అందులో హీరోయిన్గా ఉంటుందా లేదా ఏదైనా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇస్తారా? సో మరి క్యారెక్టర్స్ సమంత గారు చేస్తే ఆవిడ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? ఇన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏదేమైనా కానీ ఆవిడ మొత్తంగా నేను రెడీ అన్నట్టుగా బీస్ట్ మోడ్ అని పెట్టారు. సో ఆవిడ ఫ్యాన్స్ అందరూ అయితే ఫుల్గా హ్యాపీ అయిపోయి కింద సోషల్ మీడియా మొత్తం కూడా కామెంట్స్ పెడుతున్నారనమాట, ఇలాగే స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి. సో చూద్దాం ఆవిడ బీస్ట్ మోడ్ ఎలా ఉండబోతుంది, మరి సమంత గారు కొత్త మ్యాజిక్ ఏమైనా చేయబోతున్నారా స్క్రీన్ పైన అని.